నేను మార్నింగ్ లేవగానే చేసే పని ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎంప్టీ స్టమక్ తర్వాత నా వెయిట్ చెక్ చేసుకుంటా. నా వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల ఈ లీన్ గెయినింగ్ ప్రాసెస్‌లో నేను ప్రాపర్‌గా క్యాలరీ ఇంటేక్ ఇస్తున్నా లేదా? నేను ఒక కరెక్ట్ బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేస్తున్నా లేదా? నాకు ఒక ఐడియా వస్తది. ఎవ్రీడే మీరు కూడా ట్రాక్ చేసుకోండి. వెయింగ్ మిషన్ వచ్చేసి ఒక 300-400 వరకు ఉంటది. వెయిట్ గెయిన్‌లో ఉన్నా గాని, వెయిట్ లాస్‌లో ఉన్నా గాని మనం ఒక ట్రాక్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక 5-10 మినిట్స్ నేను పోజింగ్ చేస్తా. ఇంకొకటేంటంటే ఎంప్టీ స్టమక్‌లో ఉన్నప్పుడు వాక్యూమ్ పోజెస్ మంచిగొస్తాయి. ఇంకోటేంటంటే ఫ్యాట్ లాస్‌లో ఉన్న వాళ్ళకి ఫాస్టెడ్ కార్డియో చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతది. దానివల్ల మీరు క్రేవింగ్స్ అనేది కంట్రోల్ చేసుకోగలుగుతారు. మీరు లేవగానే కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేసే కొద్దీ ఫ్యాట్ సెల్స్ అనేది రెస్పాన్స్ అవ్వవు. సో, ఎంప్టీ స్టమక్‌లో 30-40 మినిట్స్ వాక్ చేయడం వల్ల మీ ఫ్యాట్ లాస్‌కి చాలా బెనిఫిషియల్‌గా ఉంటది. మీ హంగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ చేసుకొని 30-40 మినిట్స్ వాక్ చేయండి. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే మీ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. ఓన్లీ ఫాస్టెడ్ కార్డియో చేయడం వల్లనే ఫ్యాట్ లాస్ అయితదని ఏం లేదు. బట్ కొంచెం మీకు బెనిఫిషియల్‌గా ఉండాలంటే ఫాస్టెడ్ కార్డియో చేయండి. ఓవరాల్ క్యాలరీస్ ఇంపార్టెంటే. ఫాస్టెడ్ కార్డియో కూడా మీరు చేయాలని కూడా చేయొచ్చు. కొంచెం బెనిఫిషియల్‌గా ఉంటది. ఈరోజు నాది లెగ్స్ వర్కౌట్. నెక్స్ట్ లెవెల్ చేయాలి కదా వర్కౌట్. అందరు లెగ్స్ అనగానే ఏడు ముఖం పెడతారు. నాకెందుకో మజా వస్తది లెగ్స్ చేస్తుంటే. లెగ్స్‌లో ఇదే నా ఫస్ట్ వేరియేషన్. 2 వాకింగ్ సెట్ చేస్తా. మోస్ట్లీ నేను లెగ్ ఎక్స్టెన్షన్ ఫస్ట్ వేరియేషన్ చేస్తాను. ఎందుకంటే స్క్వాట్ ఎంఫసైజ్ మనకి లెగ్ ఎక్స్టెన్షన్లో ఎక్కువ ఉంటుంది. లెగ్ ప్రెస్ కన్నా బార్బెల్ స్క్వాట్స్ కన్నా. నేను లెగ్స్లో హై రెప్ రేంజ్లో చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే లెగ్స్ అనేది లార్జ్ మజిల్ కాబట్టి హై రెప్స్కి సస్టైన్ అవుతుంది. నేను మోస్ట్లీ లెగ్స్ చేసినప్పుడు రెప్ రేంజ్ అనేది 25-35-40 వరకు చేస్తా. అప్పుడైతే నాకు మంచి రిజల్ట్స్ వస్తాయి. చలో, ఇది నా ఫస్ట్ సెట్. ఇది నా సెకండ్ సెట్. మోస్ట్లీ బాయ్స్ లెగ్స్ ఎందుకు హెవీగా ట్రైన్ చేయాలో నాకు అర్థం కాదు. చెస్ట్ ఎట్లనో లెగ్స్ కూడా అంతే. ఇంకొకటి లెగ్స్ హెవీగా ట్రైన్ చేయడం వల్ల మీకు టెన్షన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మీకు మజిల్ బిల్డింగ్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది మీకు లెగ్స్ మంచిగా ట్రైన్ చేస్తే. సో లెగ్స్ని ఫోకస్ చేయండి. నా రైట్ లెగ్ టెండెన్ ఇంజురీ అయింది. ఎందుకంటే డైలీ నేను 10-12 అవర్స్ నిలబడతా. ఇంకొకటి ఏంటంటే డైలీ నేను 15K స్టెప్స్ చేస్తా. మెయిన్ రీజన్ వచ్చేసి నా టెండెన్ ఇంజురీ కానీకి 10 అవర్స్ కంటిన్యూస్గా నిలబడతా కాబట్టి దానివల్ల నాకు టెండెన్ మీద ప్రెజర్ పడి ఎప్పుడైతే నేను లెగ్ ప్రెస్ హెవీగా చేస్తున్నో నా టెండెన్ అనేది కొంచెం మూమెంట్ వచ్చింది. దానివల్ల లైట్గా స్లైడ్ ఇంజురీ ఉంది. నెక్స్ట్ 2 మంత్స్ వరకు నేను లెగ్స్ ఇంటెన్సిటీగా లైక్ కాంపౌండ్ మూమెంట్స్ తోటి నేను ట్రైన్ చేయలేను. ఇంజురీ వల్ల నేను లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్స్, స్లైట్గా బార్బెల్ స్క్వాట్ చేస్తున్నా 20-30 కేజెస్ తోటే. హెవీ మూమెంట్స్ కూడా చేస్తలేను. ఎందుకంటే కొంచెం ప్రెజర్ పెట్టగానే ఆ టెండెన్ నాకు చాలా పెయిన్ అవుతుంది. నెక్స్ట్ 2 మంత్స్లో రికవర్ అవుతుంది. అప్పుడు నేను బార్బెల్ స్క్వాట్స్ ఇంటెన్సిటీగా కొట్టగలుగుతా. బిగినర్స్కైనా ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ బాడీని కొంచెం ప్రిజర్వ్లో ఉంచుకోండి. ఒక సెషన్ నుంచి ఒక సెషన్కి ప్రాపర్ రికవరీ అయితేనే నెక్స్ట్ సెషన్ ట్రైన్ చేయండి, లేకపోతే రెస్ట్ ఇవ్వండి. నేను ప్రాపర్గా రెస్ట్ ఇస్తా కానీ నా వర్క్ వల్ల నేను 10 అవర్స్ నిలబడతా కాబట్టి నాకు ఆప్షన్ లేకుండే అనుకోకుండా అయిపోయింది ఆ ఇంజురీ అనేది. ఒకవేళ ఇంజురీ అయినా కానీ ఐసోలేషన్ మూమెంట్స్ చేయండి. అలానే పెట్టుకొని ఇంటెన్సిటీ వర్కౌట్ చేయడం వల్ల ఆ ఒక ఇంజురీ పెద్దగా అవుతుంది. నెక్స్ట్ 2 మంత్స్ వరకు నేను ఆ ఇంజురీని రికవర్ అవ్వడానికి ఫోకస్ చేస్తా.
బార్బెల్ స్క్వాట్స్ కోసమే నెక్స్ట్ డే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుండే ఎంత ముందుకు. ఆ ఫీలే వేరేలా ఉంటుంది. నువ్వు హెవీ సెట్స్ కొడుతున్నప్పుడు నేను ఈగో లిఫ్ట్ చేయమంటలే 180K స్క్వాట్ కూడా చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 3 years 3.5 years పట్టింది. నేను 6 monthsలో 1 monthలో ఏం కొట్టలే. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నేను నా ఫామ్ ఇంప్రూవ్ చేసుకుంటూ అక్కడ వరకు తీసుకొచ్చిన. అలానే మిమ్మల్ని ఈగో లిఫ్ట్ చేయమంటలే.